హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ పనికిరాని సలహాలు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం కామేశ్వరరావు గారు. ఒక ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలుండేవి. వాటిలో అనుభవం జాస్తిగా గల వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్య వచ్చినా తగిన సలహాలు ఇచ్చి పరిష్కారాలు చెప్తూ ఉండేది. ఒకరోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుబడిన దిగుడు బావి పైమెట్టు మీద కూర్చున్నది. ఎవరు వారు నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని వృద్ధ పిశాచి తల ఎత్తి ఒక ఆడపిశాచిని చూసి, ఇది నీ చోట అయితేనేమి, విశాలంగా ఉంది ఈ గట్టు, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది. ఆడపిశాచి వచ్చి వృద్ధ పిశాచి పక్కనే కూర్చుంది. నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను. నాతో ఉన్న పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడుగుతూ ఉంటారు పరిష్కారం కోసం అంటూ వృద్ధ పిశాచి తనను తాను పరిచయం చేసుకున్న ఆడపిశాచికి. వెంటనే ఆడపిశాచి ఉత్సాహం వచ్చినట్టుగా కనబడి, నాకు ఈ మధ్య ఒక సమస్య వచ్చి పడింది. బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా కానీ నాకు ఆ సమస్యకు పరిష్కారం తోచటం లేదు. కాస్త సహాయం చేయకూడదా అన్నది. వృద్ధ పిశాచి అది తన సమస్యను ఇలా వివరించి చెప్పింది. అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుబడిన ఇల్లు ఉంది. నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీత మాస్టర్ ఆక్రమించాడు. ఊళ్ళో నుంచి చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు అతడి వద్దకు వచ్చి రోజంతా సంగీతం సాధన చేస్తూనే ఉంటారు. ఇంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిశాచికి ఈ గోల భరించడానికి అయింది. ఎలాగైనా ఆ సంగీత మాస్టర్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. అది ఆడపిశాచి సమస్య. అంతా విన్న వృద్ధ పిశాచి, ఇదొక సమస్య ఏమిటి? ఇంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలనే పరిష్కరించాను. నువ్వు ఇలా చేసావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిశాచికి ఒక సలహా ఇచ్చింది. ఆడపిశాచి ఈ సలహాకు అమితంగా సంతోషపడి ఆ రాత్రి సంగీత మేస్టారు ఇంటికి పోయి గంటుపిల్లిగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలోంచి సంగీత మేస్టార్ గదిలోకి దూకింది. ఆ సప్పుడు సంగీత మాస్టర్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఆయన చూస్తూ ఉండగానే గంటుపిల్లి కాస్త పిశాచంగా మారింది. అది చూసి ఆయన ధైర్యం కూడగట్టుకుని, ఎవరు నువ్వు, ఈ వేళప్పుడు ఇక్కడ నీకేం పని అని అడిగాడు. పిశాచి విరగబడి నవ్వి, నేను బహు చెడ్డ పిశాచిని, కోరిన రూపంలో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను అని చప్పున గబ్బిలంగా మారి గదంతా కలయి తిరుగుతూ ఎగిరింది. నీకు పుణ్యం ఉంటుంది. ఇందాకటిలాగా పిల్లిలాగే ఉండి ఇల్లంతా తిరుగుదు. ఎలకల బాధ చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత బల్లిగా మారి దోమలన్నీ తినేసేయి అన్నాడు సంగీత మాస్టారు. ఆడపిశాచి రోషంగా, నాకు అంతకన్నా పనేమీ లేదనుకున్నావా అంటూ అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. అది మర్నాడు బావిగట్టున వృద్ధ పిశాచిని కలుసుకుని, నీ పథకం పారలేదు, వాడు మహా గట్టిపిండం అన్నది. ఒక ఎత్తు పారకపోతే ఇంకోటి పారుతుంది అంటూ వృద్ధ పిశాచి ఆడపిశాచికి మరొక ఉపాయం చెప్పింది. అది పారవచ్చు అని తోచింది ఆడపిశాచికి. ఆ పథకం ప్రకారం ఆడపిశాచి సంగీతం మాస్టర్ ఇంటి కప్పు మీద కూర్చుని ఇంటి కప్పు పెంకులు ఒక్కటొక్కటిగా పీకి కింద పారేయసాగింది. ఆ చప్పుడుకు సంగీతం మాస్టర్ నిద్రలేచి బయటికి వచ్చి, ఆ పెంకులు పీకేది ఎవరు అని గట్టిగా అడిగాడు. నేనే పిశాచాన్ని, ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు అంటూ ఆడపిశాచి గాలిలో పల్టీలు కొట్టింది. ఆ దొమ్మరి ఆటల తర్వాత చెద్దుగాని కానీ ముందు పని కానియ్యి. ఈ మధ్య 4 డబ్బులు వస్తున్నాయి. ఆ పెంకులు తీయించి మిద్దె వేయించే ఆలోచనలో ఉన్నాను. తెల్లవారేసరికల్లా పెంకులని తీయటం పూర్తి చేయాలి అని బయట ఒక చెట్టు కింద పడుకుని గుర్రు పెడుతూ నిద్రపోసాగాడు సంగీతం మాస్టారు. వీడు నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడే మొండివాడు అనుకుని ఆడపిశాచి గుడ్లగూపలాగా మారి అరుచుకుంటూ బావి దగ్గరకు ఎగిరిపోయింది. ఏంటి, మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు? సంగీత మాస్టర్ని ఈ దెబ్బతో వెళ్ళగొట్టినట్టున్నావు అని వృద్ధ పిశాచి అడిగింది. నా మొహం, నన్నేవాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిశాచి. తన 2 పథకాలు వృధా కావటం వృద్ధ పిశాచికి అవమానమైంది. అది ఆడపిశాచికి 3వ పథకం చెప్పింది. దాని ప్రకారం మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టార్ను తట్టి లేపింది ఆడపిశాచి. మళ్ళీ ఎందుకు తగలడ్డావు, బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీతం మాస్టర్ విసుక్కుంటూ. నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు. ఈ ప్రాంతం అంతా నాది. ఎన్నో ఏళ్లుగా నేను ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను. నువ్వు వచ్చి నీ కర్ణకఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది ఆడపిశాచి సూటిగా. మా బాగా చెప్పావులే. ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించలేకపోయాను.
సంగీత మాస్టర్కు ఇల్లు ఎవరు అద్దెకిస్తారు? నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తయారుగా దొరికింది. శిష్యులు కూడా బాగానే వస్తున్నారు. అందుచేత నేను ఈ ఇల్లు వదిలిపెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వే మరెక్కడికైనా వెళ్ళిపో, నేను అభ్యంతరం చెప్పను అని సంగీత మాస్టారు స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు. ఆడపిశాచి ముఖం దమ్మిడి అంత అయిపోయింది. తిని కూర్చుని సలహాలు చెప్పడం చాలా సులభం. ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. మర్నాడంతా ఇలా ఆలోచించి ఆ రాత్రి ఆడపిశాచం సంగీత మాస్టర్తో, రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు, అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చుని సంగీత సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేట్టు ప్రాధేయపడింది. సంగీత మాస్టర్ దడుచుకున్నాడు. ఇప్పుడిప్పుడే అతనికి కాస్త పేరు, డబ్బు వస్తున్నాయి. తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్టు తెలిసిందంటే విద్యార్థులు రారు సరికదా, ఊళ్ళో వాళ్ళు కూడా తనను ఊరి నుంచి తరిమేస్తారు. అందుచేత సంగీత మాస్టారు ఆ రాత్రి తన మూటా ముల్లే సర్దుకుని తెల్లవారగానే ఊరి అవతల వైపు మరో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆడపిశాచి సమస్య తీరిపోయింది. కథ సమాప్తం. రెండవ కథ యక్షుడి నవ్వులు. ఈ కథను రాసిన వారు శ్రీ సి సీతారామయ్య గారు. యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు. అతనికి భూవసతి, పశువులు ఉండేవి. కానీ అతనిలో కొంత లోభగుణం ఉండడం చేత పొలాల పని, పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయిన దాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకుంటూ పొలానికి వెళ్తూ ఉండగా దారికి కొంచెం దూరంలో ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు, దాన్ని ఆనుకుని పడుకుని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు. మరుగుజ్జు ఆకారము, పొట్ట, కురచ కాళ్ళు, కురచ చేతులు చూసి అతను ఒక యక్షుడు అని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట. కానీ ఆ కాలం పోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనబడితే పారిపోతారు. ఈ నిద్రపోతున్న యక్షుడిని పట్టుకుని నిర్బంధించినట్టయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుని పట్టేసుకున్నాడు. నన్ను ఎందుకు పట్టుకున్నావు, వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు. దొరికావు, నాకొక మంచి నిధి నిక్షేపం కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకే తెలియదు, నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసింది ఏదో నేను చేస్తాను అని సోమగిరి ఆ యక్షుడిని ఇంటికి తీసుకుపోయి భోషాణంలో పడేసి తాళం వేశాడు. ఒక నెల గడిచింది. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక కలప దుంగ దొరికింది. అది అన్ని పక్కల చెక్కి ఉన్నది. అలా చెక్కి ఉన్న దుంగ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి అర్థం కాలేదు. అయినా అతను దాన్ని భుజానికి ఎత్తుకుని ఊళ్ళోకి వచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి 2 రూపాయలు తీసుకుని తిన్నగా ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగానే పోషాణంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది. సోమగిరి ఆ యక్షుడితో, నెల రోజులు నేను నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు. నాకు ఒక నిక్షేపం చూపించి నీ దారి నువ్వు వెళ్ళక నీలోనూ నవ్వుకుంటున్నావు. ఎంతకాలం భోషాణంలో ఉంటావో చూస్తాను, ఉండు అన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతను సోమగిరితో కొంచెంసేపు మాట్లాడి మళ్ళీ బయలుదేరాడు. భోజనం చేసిపోకూడదా అన్నాడు సోమగిరి తన బంధువుతో. ఆ బంధువుకు సోమగిరి పిసినాతనం గురించి తెలుసు. అందుచేత అతను వద్దులే, పోవలసిన దూరం చాలా ఉంది అంటూ బయలుదేరాడు. ఆ బంధువు సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకుని పారిపోతున్న పోట్లగుడ్డ ఒకటి అతన్ని కుమ్మి పడదోసి కాలు గట్టిగా తొక్కి పారిపోయింది. కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది. సోమగిరి తన బంధువుని ఇంట్లోకి తీసుకొస్తుండగా పోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి వికవిక నవ్వాడు. సోమగిరి విననట్టుగా నటించి ఊరుకున్నాడు. ఇంకొక నెల గడిచింది. ఒకసారి సోమగిరి సంతకు వెళ్ళాడు. అతను తన డబ్బునంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేసేవారు. సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకుని
మిగతాది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు. ఇది ఎవడో గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా మళ్ళీ యథాప్రకారం పూడ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలోకున్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వనారంభించాడు. సోమగిరికి చాలా కోపం వచ్చింది. అతను భోషాణం తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుడిని పట్టుకుని పైకి లాగి, 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు. నువ్వు నాకు ఉపకారం చేయకపోగా విరగబడి నవ్వావు. ఇప్పటికి 3 సార్లు అలా నవ్వావు. నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. చెప్పు, నీ నవ్వుల కారణమేమిటి అని అడిగాడు. ఒకరోజు నీకు ఒక చెక్క దొంగ దొరికింది, అవునా? దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. నువ్వు వట్టి మందమ్మతివి కావటం చేత అందులో లక్షలకు లక్షల విలువైన బంగారము రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు. శరభయ్య వాటిని తీసుకుని లక్షాధికారి అయి హాయిగా బతుకుతున్నాడు. నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు. ఈ మాట వినేసరికి సోమగిరికి మతిపోయినట్టయింది. రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతను యక్షుడిని అడిగాడు. నీ తెలివి తక్కువతనానికే నవ్వాను. రాక రాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపించినట్టయితే అతనికి ఆ అపాయం తప్పేది. నువ్వు అతని భారం 1 నెల రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి. ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేస్తూ పోయాడు. నువ్వు పొద్దున్న అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ ఇంత తెలివి తక్కువ వాడిని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు. ఏమిటి, నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు. ఒక్క రాగినాణ్ణి కూడా మిగలకుండా అంతా పోయింది. సోమగిరి ఏడుస్తూ ఇంటికి వచ్చేసరికి అక్కడ యక్షుడు కూడా లేడు. కథ సమాప్తం. 3వ కథ అగ్ని పరీక్ష. ఈ కథను రాసిన వారు ఎన్ అనసూయ గారు. కాంబోజ దేశపురాజు చిత్రవర్మ. అతను రాజ్యానికి వచ్చి కూడా పెళ్లి చేసుకోక తన కాలాన్ని హెచ్చుగా వేటల్లో గడుపుతూ రాసాగాడు. అతనికి పెళ్లాడే ఉద్దేశం లేనట్టు గమనించి అతని మంత్రులు, నగరపు పెద్దలు, ప్రభు, మాకు పట్టమహిషి లేకపోవడం పెద్ద కొరతగా ఉన్నది. కుమారులను కనడం మీ భవిష్యత్తుకు అవసరమైనట్టే యువరాజు ఉండటం రాజ్యం యొక్క భవిష్యత్తు కూడా అవసరమే. అందుచేత మా ప్రార్థనలు అంగీకరించి తాము వెంటనే వివాహం చేసుకోండి అని చిత్రవర్మను ప్రార్థించారు. చిత్రవర్మ కొంచెం యోచించి, మీ మాట కాదనటం నాకు ఇష్టం లేదు, కానీ ఒక షరతు మీద నేను పెళ్ళాడగలను. అదేమంటే, నేను నాకు నచ్చిన కన్యను మాత్రమే వివాహం ఆడతాను. ఆమె కులగోత్రాలతోనూ అంతస్తులతోనూ మీకు పని లేదు. అటువంటి ఏర్పాటుకు మీరు సమ్మతించి నేను పెళ్లాడిన మనిషిని మీరు రాణిగా ఆమోదించే పక్షాన వెంటనే వివాహం ఆడగలను అన్నాడు. ఈ షరతును మంత్రులు మొదలైన వారు సంతోషంగానే ఆమోదించారు. కానీ చిత్రవర్మ ఎటువంటి పిల్లలు చేసుకోబోతాడో వారు ఊహించలేకపోయారు. రాజనగరం ఆనుకుని ఒక గ్రామంలో ఒక పేద కాపుకు గుణవతి అనే కుమార్తె ఉన్నది. ఆమె సహజ సౌందర్యవతి. ఏ నగలు, పట్టుచీరలు, అలంకరణలు లేకుండానే ఆమె ఎంతో అందంగా ఉండేది. ఆ అందానికి తోడు ఆమె స్వభావం కూడా చాలా శాంతంగా ఉండేది. గుణవతిని అదివరకే చూసిన చిత్రవర్మ తాను ఎప్పటికైనా అటువంటి భార్యని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. కానీ తాను రాజైన పాపానికి ఆ పేదకాపు కుమార్తెను పెళ్లాడటానికి లేదు. పెళ్లాడితే మంత్రులు, సామంతులు తను కాకులు పొడిచినట్టు పొడుస్తారు. ప్రజలు కూడా ఆమెను తమ రాణిగా స్వీకరించడానికి ఒప్పుకోరు. అందుకే చిత్రవర్మ ఆజన్మ బ్రహ్మచారిగా ఉండ నిశ్చయించాడు. చిత్రవర్మ పెళ్లి కూతురు ఎవరో చెప్పకుండా పెళ్లికి ముహూర్తం పెట్టించి ప్రయత్నాలన్నీ చేసుకుని తాను పెళ్లి కొడుకై స్నాతకం కూడా పూర్తి చేసి పురోహితులతో పరివారంతో పెళ్లి కూతురికి అంతులేని సారి తీసుకుని గుణవతి తండ్రి ఇంటికి బయలుదేరాడు. పెళ్లి కొడుకు పల్లకి పేదకాపు ఇంటి ముందు ఆగగానే అందరూ నిశ్చేష్టులయ్యారు. పెళ్లిళ్ళు మండిగానికి పసుపైనా లేదు. పెళ్లి కొడుకు వేషంలో ఉన్న చిత్రవర్మ కాపు ఇంట్లో ప్రవేశించి కాపుతో, మీ అమ్మాయిని పిలు అన్నాడు. జంకుతో బెదిరితో గుణవతి వచ్చింది. నిన్ను పెళ్లాడవచ్చాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు చిత్రవర్మ. అది నా పూర్వజన్మ సుకృతం అన్నది గుణవతి. అప్పటికప్పుడే రాజభటులు పెళ్లి వారిల్లు అలంకరించారు. ముత్తైదువులు గుణవతికి బంగారు జరీచీరలు కట్టపెట్టి రత్నాభరణాలు తొడిగి పెళ్లి కూతుర్ని చేశారు. సరి అయిన ముహూర్తానికి పురోహితులు చిత్రవర్మకు గుణవతికి పెళ్లి చేసేశారు. మాట ఇచ్చి ఉన్న కారణం చేత
మంత్రి గాని సామంతులు గాని నోరు మెదపలేదు. పెళ్లి పూర్తి కాగానే చిత్రవర్మ భార్యా సమేతంగా రాజభవనంలో గృహప్రవేశం చేశాడు. పెళ్ళైతే జరిగిపోయింది, కానీ జాతి తక్కువ మనిషి తమకు రాణి అయింది అన్న భావం రాజుగారి సిబ్బందులు అందరికీ ఉన్నది. ప్రజల సంగతి చెప్పనే అక్కర్లేదు. వారికి తమ రాణిపైన, ఆమెను కోరి పెళ్ళాడిన రాజుపైన తేలిక భావం ఏర్పడింది. కానీ చిత్రవర్మ మూఢుడు కాదు. తన రాజ్యంలో ఈ పెళ్లికి ఆమోదించేవారు ఒకరు కూడా లేరని, ప్రజల మనసు మార్చడం తన ధర్మమని అతనికి తెలుసు. ఒకసారి అతను గుణవతితో, నా భార్యవు కావటంలో నీకు ఈ వైభవగాలు మాత్రమే ఉంటాయి అనుకోక, రాజుల జీవితం కత్తి మీద సాము. ఎప్పుడైనా ఏ ఆపదలైనా ఎదుర్కొనవలసి రావచ్చు. ఆ సంగతి ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగాడు. స్వామి, ఈ వైభవాలు నాకు అవసరం లేదు. మీతో పాటు అరణ్యంలో ఉండమన్నా ఉంటాను. మీకోసం ఏ త్యాగమైనా చేస్తాను అన్నది గుణవతి. చిత్రవర్మ ఈ మాటకు లోపల సంతోషించాడు, కానీ భార్యకు తెలియనివ్వలేదు. కాలక్రమాన గుణవతి ఒక కుమార్తెను కన్నది. చిత్రవర్మ పురిటింట్లోకి వెళ్ళి గుణవతితో, నువ్వు ఆడపిల్లను కన్నావని అందరూ ఆడిపోసుకుంటున్నారు. మగపిల్లవాడైతే కొంతలో కొంత సహించి ఉండేవారేమో అన్నాడు. గుణవతి కంటనీరు పెట్టుకుని ఊరుకున్నది. రేపు బారస అనగా అంతఃపురం నుంచి భటుడు విచారమైన ముఖంతో గుణవతి వద్దకు వచ్చి, అమ్మ, రాజుగారి ఉత్తర్వు అయింది. ఆ బిడ్డను ఇలా ఇచ్చేయండి, ఆమెను తీసుకుపోయి అని ఆ పైన ఏమీ చెప్పలేకపోయాడు. విచారించకు నాయన, యజమాని చెప్పినట్టు నడుచుకోవటం మనందరికీ విధి అంటూ ఉయ్యాల్లోంచి తన కుమార్తెను ఎత్తి ముద్దు పెట్టుకుని భటుడి చేతికిస్తూ, నాయన, రాజుగారి పిల్లను ఏం చేయమన్నారో ఆ పని చేసే వరకు నా తల్లికి ఏమీ బాధ కలగనీయకు అన్నది. భటుడు బావురుమని ఏడ్చాడు. గుణవతికి కూడా దుఃఖం ఆగలేదు. చిత్రవర్మ తన కుమార్తెను రహస్యంగా తన మేనమామలేలే భీమపురికి పంపించేశాడు. అక్కడ ఆ పిల్లను ఏ లోటు లేకుండా పెంచడానికి తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. వీటి గురించి గుణవతికి కానీ, మంత్రి సామంతులకు కానీ, కాంబోజీ దేశ ప్రజలకు కానీ ఏమీ తెలియదు. రాజు తన కుమార్తెను చంపించాడన్న వార్త ఒకటి మటుకు దేశమంతటా పొక్కింది. ఆ అపవాదు వల్ల ప్రజలలో కొంతవరకు గుణవతిపైన సానుభూతి ఏర్పడింది. రాజుగారు ఆమెను పెళ్లి చేసుకోకుండానే ఉండవలసింది. పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే చంపుకుంటారా? ఏ పాపము ఎరగని ఆ బాలింతరాలకి ఎంత గర్భశోకం అనుకున్నారు ప్రజలు. 3-4 ఏళ్లు గడిచాయి. గుణవతి మరొకసారి గర్భిణీగా ఉండి ఈసారి కొడుకును కన్నది. చిత్రవర్మ పురిటింటిలోకి వెళ్ళి తన భార్యతో, నువ్వు కొడుకును కనావని ప్రజలు మండిపడుతున్నారు. ఈ కాపువాడ మనకు రాజు కాబోయేది అని అడుగుతున్నారు అన్నాడు. గుణవతి గుడ్ల నీరు కక్కుకున్నది. పుట్టిన 10వ నాడు రాజు భటుడి ద్వారా తన కుమారుణ్ణి కూడా భార్య వద్ద నుంచి తెప్పించి వాణ్ణి కూడా రహస్యంగా భీమపురికి పంపేశాడు. రాజు తన కూతురులాగే కొడుకును కూడా చంపేశాడని వార్త పుట్టింది. ఈసారి మంత్రి సామంతులకు సైతం గుణవతి పైన కనికరం కలిగింది. అచ్చగా కాపు రక్తం గల గుణవతి మహారాణిగా కాగలేంది. సగం క్షత్రియ రక్తం గల కుర్రవాడు రాజెందుకు కాకూడదు? రాజు గుణవతిని పెళ్లాడకుండానే ఉండాల్సింది, కానీ ఆమెకు పుట్టిన కుమారుని చంపడం చాలా అక్రమం అనుకున్నారు మంత్రి సామంతులు. 2 సార్లు ఇలా జరిగినప్పటికీ గుణవతి తన కడుపు కోతను తన భర్త వద్ద కానీ ఇతరుల వద్ద కానీ బయట పెట్టనే లేదు. ఆమె రాణిగా తన విధులను ఎంతో శ్రద్ధగా నెరవేర్చుతూ రాజసౌధంలో ఎటువంటి అశాంతి లేకుండా నిర్వహించుతూ రాసాగింది. తన భార్య సహనం చూసి చిత్రవర్మ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కానీ ఆ ఆనందాన్ని పైకి కనబరచలేదు. మరి 4 ఏళ్లు గడవనిచ్చి చిత్రవర్మ ఒకనాడు గుణవతితో, నేను నిన్ను పెళ్లాడటం చాలా పొరపాటైంది. నిన్ను తమ రాణిగా ప్రజలు ఒకనాటికి ఆమోదించరు. 8 ఏళ్లు చూశాను, లాభం లేకపోయింది. నిన్ను వదిలేసి ఏ క్షత్రియ కన్యను పెళ్లాడదామని అనుకుంటున్నాను అన్నాడు. అందులో మీ తప్పేమున్నది? మీరు ఎంతో దయగలవారు గనక నేను అనర్హురాలిని అని తెలిసి కూడా ఇంతకాలం ఏలుకున్నారు. మరొకరైతే అప్పుడే నన్ను గెంటి వేసి ఉందరు. నన్ను మా తండ్రి ఇంటికి పంపేసి మీకు తగిన భార్యను చేసుకోండి అన్నది గుణవతి. ఆ రోజే చిత్రవర్మ ఆమెను పేదకాపు ఇంటికి పంపేశాడు. ఆమె తండ్రి ఇంట ఉండి పెళ్లికి పూర్వంలాగానే కసు ఊడ్చడము, పిడకలు చేయటము మొదలైన పనులు చేయసాగింది. నిన్న మొన్నటిదాకా పట్టపురాణిగా ఉన్నాను కదా అని ఆమె దురభిమానం ఏమాత్రమూ చూపలేదు. ప్రజలలో మాత్రం రాజును తిట్టని వారు లేరు. మరి 4 ఏళ్లు గడిచాయి.
చిత్రవర్మ మంత్రి సామంతులను పిలిచి, నేను మంచిదానిగా చూసి మళ్ళీ పెళ్ళాడదామనుకుంటున్నాను, మీ సలహా ఏమిటి అని అడిగాడు. దానికి వారు, ప్రభు, మీరు మీ మొదటి భార్యను వదిలిన దగ్గర నుంచి అంతఃపురంలో అరాచకము అశాంతి నెలకొన్నాయి. ఆవిడ చాలా సమర్థురాలు. కులగోతాలు లేకపోయినా ప్రజలందరి అభిమానం ఆమె సంపాదించుకున్నది. ఎవరిని చూసినా ఆమె పేరు చెప్పి దండాలు పెట్టేవాళ్లే. ఈసారి కూడా మీరు కులగోతాలు పాటించక గుణవతైన భార్యను చేసుకోండి, అంతకన్నా మేము చెప్పేది లేదు అన్నారు. సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను, మంచి ముహూర్తం పెట్టించండి అన్నాడు రాజు. ముహూర్తం నిర్ణయమైంది. చిత్రవర్మ గుణవతిని పిలిపించి, నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను, అందుకు గాను తగిన ఏర్పాట్లు చేయటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. అంతఃపురంలో అన్ని మూలలు పెరుగుదువు. నగరంలో పెద్దలందరినీ గురించి నీకు బాగా తెలుసు. అందుచేత నా పెళ్లికి జరగవలసిన అలంకారాలు, చేయవలసిన ఏర్పాట్లు, పంపవలసిన ఆహ్వానాలు మొదలైనవి చూసే పూచిని నీ మీద వేస్తున్నాను అన్నాడు. తమ అనుగ్రహం అన్నది గుణవతి. ఆమె కడుపులో ఏమి దుఃఖం ఉన్నదో ఎవరికీ తెలియదు. కానీ పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఒక్క లోపం లేకుండా అద్భుతంగా జరిగాయి. ఈలోపుగా చిత్రవర్మ తన కుమార్తెను, కుమారుణ్ణి తన మేనమామల వద్ద నుంచి రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు. వారు అంచెబోయిల సహాయంతో కాంబోజి దేశం చేరుకున్నాడు. 12 ఏళ్ల ప్రాయం గల రాజకుమార్తెను చూసి ప్రజలు ఆమె పెళ్లి కూతురు కాబోలు అనుకున్నారు. చాలామంది ఈ పిల్లను తమ వెనుకటి రాణితో పోల్చుకుని నగలు, చీరలు ధరించగానే సరే ఆ ఇల్లాల స్థానం ఈ పిల్ల ఎట్లా ఆక్రమిస్తుంది అన్నారు. ప్రజలు పొరబడ్డట్టే గుణవతి కూడా పొరబడింది. ఆమె చిత్రవర్మ దగ్గరకు పోయి, ప్రభు, నేను కష్టాలకు అలవాటు పడ్డదాన్ని, కానీ ఈ పిల్ల సుఖాల మధ్య పెరిగింది, నన్ను చూసినట్టు మాత్రం ఈమెను చూడకండి అన్నది. ఆ సమయానికి మంత్రి సామంతులు రాజు వద్దకు వచ్చి, ప్రభు, మొదటిసారి పెళ్లి విషయంలో మేము జోక్యం కలిగించుకోలేదు, కానీ ఈసారి మా మాట మీరు విని తీరాలి. ముక్కుపచ్చలారని ఈ పిల్లను మీరు వివాహం చేసుకోవడం మాకు సమ్మతం కాదు. ఆమె ఇంకా చిలిపితనమైనా వదలలేదు అన్నారు. చిత్రవరం నవ్వుతూ, మీరంతా ఏమనుకుంటున్నారు? ఈవేళ వచ్చిన పిల్ల నా కుమార్తె, ఆమె తమ్ముడు నా కుమారుడు, మీకు తెలియదా అన్నాడు. మరి పెళ్లి కూతురు ఎక్కడా అన్నారు మంత్రులు ఆశ్చర్యంగా. ఇదిగో అంటూ చిత్రవర్మ ముతక చీర కట్టుకుని కాపుస్త్రీ అవతారంలో ఉన్న గుణవతిని చూపాడు. మంత్రుల ఆనందానికి, గుణవతి ఆనందానికి హద్దు లేకపోయింది. ఆమె పరిగెత్తుకుపోయి ఆనందాశ్రువులు రాలుస్తూ తన కుమార్తెను, కుమారుణ్ణి కౌలించుకున్నది. ఆమె జీవితానికి అగ్నిపరీక్ష అయిపోయింది. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్లలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.